భారతదేశం పూర్వంలో చూపించండి, ఏ ఓడిపోయిన చక్రవర్తి కానీ అతని భార్యలు కానీ అగ్నిలో దూకి చనిపోయారు కానీ పారిపోలేదమ్మా దేశం నుంచి. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. సర్పజాతి మొత్తానికి ఆపదొస్తే వాసుకు ఊరుకోలేదే. నాగానందం నాటకంలో జిమూతు వాహనుడు అనే విద్యాధర చక్రవర్తి ఒక పాము ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడే, ఒక మానవుడి ప్రాణాలు కాపాడడం కోసం రంతిదేవుడనే చక్రవర్తి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడే, ఒక గోవు ప్రాణాలు కాపాడడం కోసం దిలీపుడనే చక్రవర్తి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడే, ఒక పక్షి పావురం ప్రాణాలు కాపాడడం కోసం శిబి చక్రవర్తి తొడమాంసం కోసి ఇచ్చాడే. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ఇది భారతదేశం, ఇది హిందూ ధర్మం. ఇందుకోసం హిందూ మతం అంటాం, మతం కోసం కాదు. ఇటువంటి జాతిని చూపించండి, ఇటువంటి త్యాగమూర్తులు చూపించండి. వీళ్ళు సామాన్యులు కాదండి, చక్రవర్తులు. చక్రవర్తులు వాళ్ళు ఏ భోగం కావాలంటే ఆ భోగం అనుభవించగలరు. కానీ వాళ్ళు త్యాగేనైకి అమృతత్వమానసు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వమానసు అని ఉపనిషత్ సూక్తిని నమ్మారు వాళ్ళు. నువ్వు ఎన్ని పనులు చేసినా ఆనందం కలగదు, అమృతానందం. నా కర్మణ నా ప్రజయ, నీ సంతానం వల్ల కూడా నీకు అమృతానందం కలగదు. నా ధనేన, ఎన్ని వేల కోట్లు సంపాదించిన ఆనందం కలగదు. త్యాగం చేసినప్పుడు మాత్రమే మనిషికి ఆనందం కలుగుతుంది అని ఉపనిషత్తు చెప్పింది. దాన్ని నమ్మారు, ఆ చక్రవర్తులు నమ్మారు. చక్రవర్తి పదవి శాశ్వతం. పైగా ఆ రోజుల్లో శాశ్వతం అండి. ఈవేళ మన వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలించరా బాబు అంటేనే 50 ఏళ్ళు ఉంటా, 30 ఏళ్ళు ఉంటా. వీడు ఉంటాడండి, యమధర్మరాజు ఉండనివ్వాలి కదా. వీడెవడండి ఉంటానడానికి? నువ్వు ఉంటానంటే అయిపోయిందా? నేను ఇన్ని ఏళ్ళు ఉంటా, అన్ని ఏళ్ళు ఉంటావు. ఎక్కడ ఉంటావు? వాళ్ళకి రాజులకు అలా కాదని వాళ్ళు పరిపాలించిన మళ్ళీ వాళ్ళ కొడుకు వాళ్ళు అప్పగించే వరకు వాళ్ళు 50 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళే రాజ్యాన్ని శాశ్వతంగా భావించలేదే. 5 ఏళ్ల భాగవతానికి శాశ్వతంగా ఎలా భావిస్తారండి? అర్థం లేని భ్రమ తప్పితే. ఇది మన ఆలోచనలు అప్పటికి ఇప్పటికి. అందుకని మనం దెబ్బతింటున్నాం వ్యవస్థలో. ఈ మైకాన్ నుంచి బయటపడి, ఈ పదవులు, పీఠాలు, ఈ కీర్తికాంక్షలు, వీటి నుంచి బయటపడి మనం చనిపోయినా మన గురించి నలుగురు మాట్లాడుకుంటే చాలు. జీవితం ఏమైపోయినా పర్వాలేదు. సామూహికంగా ఎదుర్కోగలిగితే అదో పెద్ద విషయం అంటే ప్రాణాలకు తెగిద్దాం. ఆ ధైర్యం నేర్పాలి పిల్లలకి. అప్పుడు వాడి సమస్యల్ని వాడే పరిష్కరించుకోగలుగుతాడు ఖచ్చితంగా.